ప్రకాశం జిల్లాలో అక్రమ రేషన్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి అన్నారు. అక్రమ రేషన్ వ్యాపారం చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మండలంలో అక్రమ రేషన్ వ్యాపారం చేసేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ప్రజలకు వెళ్తున్నటువంటి నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా రైస్ చూసుకుంటే ఇల్లీగల్ మార్కెటింగ్కి ఎక్కువగా జరుగుతుందనేది మన ప్రకాశం జిల్లాలో నిన్న మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే మన జిల్లాలో ఎక్కువగా సీజ్ చేయడం జరిగింది. పశ్చిమాన ఎక్కువగా ఇలాంటి ఇల్లీగల్ మార్కెటింగ్ బిజినెస్ జరుగుతుందన్న క్రమంలో పోయిన నెల సబ్ కలెక్టర్ గారు ఒక వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో మీ యొక్క ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాళ్ళు దయచేసి ఇలాంటి చేయొద్దు. ప్రజలకి ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల్ని వారికి చెందేలాగా అందరూ కూడాను మీ యొక్క సహాయం కూడాను ప్రతి ఒక్కరికి చేరాలి. మీరు ఆ విధంగా తోడ్పడాలి. అలాంటి యాక్టివిటీస్ చేస్తే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టిన నమ్మకాన్ని వేరే విధంగా వెళ్తుంది. దయచేసి అలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయకుండా అలాంటి వాటిని మీరు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ